అందరికీ నమస్కారం అండి. ఫాల్గుణ మాసం కృష్ణపక్షం హిందువులలో ఏకాదశికి గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇస్తారు. ఒక సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశి ఆచారాలున్నాయి. ఏకాదశి అంటే శుక్లపక్షంలో ఒక ఏకాదశి, కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది. ఆ రోజు పవిత్రమైన రోజు కావటం వలన ప్రజలంతా మహావిష్ణువుకు పూజ చేస్తారు. కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు. అంటే ఏకాదశి అనే రాక్షసి ఉంది. సో అన్నం అనేది ధాన్యం అనేది ముట్టుకోరాదు. ఇలాంటివన్నీ కథలు ఇవన్నీ కూడా ప్రచారంలో ఉన్నాయి. కానీ ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి? ఒట్టి ఉపవాసం ఒకటే కాదు, దాన్ని ఆ రోజున పూజించాల్సిన విధి విధానాలు ఏంటి, చేయాల్సింది ఏంటి అనేది చూద్దాము. ఏకాదశి వ్రతాన్ని ఎంతో భక్తితో, అంకిత భావంతో ఆచరించే వారికి మహావిష్ణువు అపారమైన ఐశ్వర్యాన్ని, ధనాన్ని, ఆరోగ్యాన్ని, సమస్త ఐహిక సుఖాలను ప్రసాదిస్తాడని చెప్తారు. మరి అటువంటి గొప్ప మహత్యం కలిగిన పాప విమోచన ఏకాదశి ఏప్రిల్ 5న శుక్రవారం రోజు స్టార్ట్ అవుతుంది. సో ఆ రోజున అంటే ఏప్రిల్ 4 సాయంత్రం నుండే స్టార్ట్ అవుతుంది అనమాట. గురువారం రోజు సాయంత్రం 4:14 స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 5 శుక్రవారం మధ్యాహ్నం 1:28 పూర్తవుతుంది. పారాయణ సమయం ఏంటంటే ఏకాదశి గడియలు పూర్తయిన తర్వాత ద్వాదశి గడియల్లో పారాయణ చేసి పూర్తి వ్రతం అనేది పూర్తి చేస్తారన్నమాట. అలాగే ఏకాదశి వ్రతాన్ని ఆచరించే భక్తులు చాలా పవిత్రంగా ఉంటారండి. ఆ రోజు ఆధ్యాత్మికపరమైన భక్తి భావనతో, ఉపవాసంతో చాలామంది మౌన దీక్ష కూడా చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయటం వలన వారికి చివరి దశలో మోక్షం కలుగుతుంది. జనన మరణ చక్రం నుండి విముక్తి కలుగుతుంది. అదే వైకుంఠ నివాసమైన వైకుంఠ ధామంలో స్థానం కల్పించబడుతుంది అనే నమ్మకంతో ఈ ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తూ ఉంటారు. గంగా నదిలో స్నానం చేయడం అనేది కూడా చేస్తారు. అలాగే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏకాదశి వ్రత ప్రాముఖ్యతను అనేది వివరించాడని చెప్పని ద్వాపరయుగ కాలంలో చెప్పబడుతోంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తెలుసో తెలియకో చేసిన తప్పులు, పాపాలు అన్నీ నశిస్తాయట. పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాలు ఏమైనా పాపాలు ఉన్నా కూడా కానీ అవి కూడా నశించబడి మంచి పుణ్యలోకాలు పొందుతారట. అలాగే 1000 గోవులను దానం చేసినంత పుణ్యం అనేది ఏకాదశి వ్రతాన్ని పాటించడం వలన జరుగుతుంది. మరియు ఏకాదశి వ్రతంలో లక్ష్మీనారాయణని పూజించడం అనేది ముఖ్యం. అంటే లక్ష్మీ సమేత అయిన నారాయణ్ణి పూజించాలి. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నిరంతరం పఠిస్తూ ఉండాలన్నమాట. మనసులో అయినా కొందరు పెదాలు కదిలిస్తూ చెప్తారు, కొందరు పైకి చెప్తారు, కొందరు మనసులో అయినా సరే ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పుకుంటూ ఉండాలి. అలాగే చెప్పాం కదండి, దశమి నాటి రోజు నుండి కూడా ఉపవాస నియమాలు అనేటివి ప్రారంభమవుతాయి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు దశమి నాడు అంటే గురువారం నాడు, ఈ సంవత్సరం పాల్గొన మాస కృష్ణపక్షంలో అంటే గురువారం నాటి రాత్రి నుండి ఆ రోజు నుండి కూడా సాత్విక ఆహారం తీసుకుంటూ నిర్మలమైన మనస్సుతో విష్ణువుని అనేది ధ్యానించడం మొదలు పెట్టాలి. దశమి నాటి రాత్రే మహావిష్ణువుకి ఉపవాస దీక్ష తీసుకుంటున్నాము, ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాము అనే సంకల్పం తీసుకొని పూజ చేసుకొని ఆ రోజు నిద్రించడం జరుగుతుంది. మరుసటి రోజు ఏకాదశి నాడు ఏ విధంగా మనం సంకల్పం తీసుకున్నామో ఆ పద్ధతిలో ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. నిద్ర లేచిన వెంటనే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి భగవంతునికి దీపారాధన చేసి ఉపవాస దీక్ష చేపట్టాలన్నమాట. దానికి పూజా విధానాలు, విధి విధానాలు ఏంటి అంటే ముఖ్యంగా ఆ రోజు పాల్గొన్న మాసం కృష్ణపక్షంలో ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి తర్వాత రాగి చెంబులో నీటిని తీసుకొని అది సూర్య భగవానుడికి సమర్పించాలి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఆర్ఘ్యాన్ని సమర్పించాలి. సూర్య భగవానుడికి ఎరుపు, పసుపు పువ్వులు సమర్పించడం జరుగుతుంది. సూర్యునికి నీటిని సమర్పించిన తర్వాత ఇంటి లోపలికి వచ్చి గణేశుడికి, శివపార్వతులకి పూజ చేయాలి. నీరు, పాలు, పంచామృతంతో మహావిష్ణువుకి అభిషేకం లాగా విగ్రహ రూపంలో ఉంటే అభిషేకం చేయాల్సి ఉంటుంది. నార్మల్గా అయితే పూజా విధానం పూలు అదేనండి లడ్డు గోపాలలో అయితే కనుక పట్టలు అలా అలంకరించి
యెల్లో కలర్‌వి అంటే బూందీ, పొంగలి అలాంటివి పెసర పొంగలి చేస్తారు కదా! అలాంటివి చేసి నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది. ఆ విధంగా పూజా విధానం అంతా అయిన తర్వాత దక్షిణావర్తి శంఖంతో అభిషేకం అంతా చేయాలి. అయిన తర్వాత ఏకాదశి ఉపవాసం పాటించాలని ప్రతిజ్ఞ తీసుకొని తర్వాత ధూపదీపాలు వెలిగించి హారతి ఇవ్వాలి. హారతి అయిన తర్వాత ఆ రోజంతా ధాన్యాలు లాంటివి ఏవి తీసుకోకూడదు కూడదు. ఆకలితో ఉండలేని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు అన్నమాట. పండ్ల రసాలు కూడా తాగొచ్చు. ఉదయం, సాయంత్రం పూజలు చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే విష్ణు మంత్రాన్ని మాత్రం తప్పకుండా జపించండి. అంత విష్ణుమూర్తికి సంబంధించిన అవతారాలకు సంబంధించిన కథలు అవన్నీ కూడా ఈరోజు ఆ ధ్యానంలోనే ఉండాలన్నమాట. ఆ ధ్యాసలోనే ఆ ధ్యానంలోనే ఉండి మహావిష్ణువుని జపించడం అనేది చేయాలన్నమాట. ఈ విధంగా చేసిన వారికి పునర్జన్మ అనేది ఉండదట. అలాగే ముఖ్యమైనది ఎవరికైనా పూజ తర్వాత అవసరమైన వ్యక్తికి, ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం అనేది అందించాలి. చేతనైన శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఏకాదశికి ఉపవాసం అనేది పూర్తి చేయాలి. కొందరైతే శుక్రవారం నాడు వచ్చింది కాబట్టి శుక్రుడికి ప్రత్యేక పూజలు చేయాలి అని చెప్పి శుక్రగ్రహాన్ని నవగ్రహాల్లో శుక్రగ్రహానికి ఆ అదే బిల్వాకులు, దాతుర, నీరు, పాలు, పుష్పాలు ఇవన్నీ వేసి పూజ చేస్తారనమాట. అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ నవగ్రహ ప్రదక్షిణ కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా లక్ష్మీ సమేత నారాయణులకి అభిషేకము, పూజా విధానాలు అన్నీ పూర్తయిన తర్వాత విష్ణు సహస్రనామాలు అనేటివి కూడా పఠిస్తారు. తులసి చెట్టు, రావి చెట్టు ముందర దీపారాధన చేయడం కూడా జరుగుతుంది. కొన్ని చోట్ల కొందరైతే మంచి రోజని సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఉపవాస సమయంలో ఏం తినొచ్చు, ఏం తినకూడదు అంటే గనక పండ్ల ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారనమాట. ఉత్తరాదిన అయితే గనక ఖచ్చితంగా వాళ్ళకు ఆల్రెడీ చైత్రమాసం అనేది స్టార్ట్ అయి ఉంటుంది. వారైతే గనక ఈ నవరాత్రులు స్టార్ట్ అయి ఉంటాయి. పూర్తిగా ఆ ఆహారాన్ని, ధాన్యాన్ని, రోటీస్ అన్ని వదిలిపెట్టేసి ఒక్క పండ్లు మాత్రమే తీసుకుంటూ ఉంటారనమాట. ఉపవాసం ఉండే వ్యక్తి ధాన్యాలు, ఉప్పు, ఎర్రకారం, మసాలా దినుసులు ఇలాంటివి ఏవి తీసుకోకూడదు అనమాట. తర్వాత పాలు, పెరుగు, పండ్లు ఇవి 3 వాడుకోవచ్చు. కొన్ని శక్తి కొద్దీ దానం చేస్తారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రెండో రోజు ద్వాదశి రోజు పిండి, పప్పు, ఉప్పు, నెయ్యి, కొంత అంటే కొంత ఏదైనా దక్షిణగా డబ్బు ఇవన్నీ కూడా ఎవరికి బ్రాహ్మణునికి కావచ్చు లేదా పేదవారు ఎవరికైనా దానం చేయవచ్చు అనమాట. అవసరమైన వారికి ఆ విధంగా దానం చేస్తే చాలా మంచి ఫలితం దక్కుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ నోరారా రోజంతా కూడా పఠించవచ్చండి. అలా కుదరని వారు 108 సార్లు లెక్కించి పఠించవచ్చు. తులసి దళాన్ని అనేది ఖచ్చితంగా ఈరోజు భగవంతునికి సమర్పించాల్సి ఉంటుంది. మార్నింగ్ ఉదయం పూట పూజా విధానం అంతా అయిన తర్వాత ఉపవాస దీక్షలో ఉంటూనే సాయంత్రానికి హారతి ప్రార్థనలు చేసే టైంలో విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవచ్చు అనమాట. పాలు తప్ప ఇంకేవి తీసుకోరు. పాలు, పండ్లు తప్ప ఇంకేవి తీసుకోరు. కొందరు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని ఈ విధంగా కూడా పఠిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరికి తోచింది అది. భగవంతుని అయితే మహావిష్ణువుని ఏ రూపంలో అయినా కూడా ఆ రోజు పూర్తిగా పఠిస్తూ ఉంటే గనక చేసిన పాపాలు తొలగిపోతాయి అన్నమాట. ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాం. ఏకాదశులు అంటేనే 24 రకాలు ఉన్నాయండి. వాటిల్లో ముఖ్యంగా ఈ పాప విమోచన ఏకాదశి చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మనకు గ్రహాలు, నవగ్రహాలు ఉన్నాయి కదండి. రవి, బుధుడు, కుజగ్రహం వల్ల, కుజదోషం వల్ల పెళ్ళిళ్ళు కాలేదు, ఇట్లాంటివన్నీ రకరకాలు అంటూ ఉంటారు కదా. అలాంటి గ్రహాల యొక్క అశుభ ప్రభావం అనేది మన మీద చూపించే ప్రభావం అనేది తొలగిపోతుంది అనే నమ్మకంతో ఈ పాల్గొన మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారనమాట. దీనివల్ల మానసిక ఆరోగ్య సమస్యలన్నీ కూడా దూరమవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. తెలిసి తెలియక చేసిన పాపాలు ఏవైనా ఉన్నా, ఎవరి ఆజ్ఞానుసారమైనా కూడా కొన్ని తప్పొప్పులు చేయవలసి వచ్చినా అవన్నీ కూడా తొలగిపోవాలి అంటే గనక ఈ పాప విమోచన
ఏకాదశి రోజు కఠినమైన ఉపవాస దీక్షతో మాత్రమే ఆ పాపాలను తొలగించుకోగలరట. దానికి పూర్వం ఒక కథ ఉందండి. మేధావి అనే మహర్షి తపస్సు ఆచరిస్తూ ఉంటే అతని తపస్సుకి భగ్నం కలిగించడానికి ఇంద్రుడు మంజుఘోష అనే అప్సరసను పంపించి ఆవిడ అక్కడ నాట్యం చేయడం వలన అతని తపస్సుకు విఘ్నం కలిగిందట. దాంతో మేధావి ఆమెను రాక్షసి కమ్మని శపించాడనమాట. తర్వాత తిరిగి తన తపస్సులో నిమగ్నమైపోయాడు. ఆమె ఆయన కోసం ఎదురు చూస్తూ అలాగే కూర్చుండిపోయిందట. అతని తపస్సు పూర్తయ్యేంత వరకు ఆమె అక్కడే ఉండి అతని కోసం ఎదురు చూసిందనమాట. తర్వాత తన రూపాన్ని తిరిగి తెచ్చుకునే మార్గం కోసం అతన్ని అడిగితే అతను శ్రీమన్నారాయణమూర్తిని పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి నాడు గనక నీవు ఉపవాస దీక్ష చేపట్టి మహావిష్ణువుని ఆరాధిస్తే గనక నీ పాపాలన్నీ తొలగిపోతాయి, తిరిగి నీ రూపం పొందుతావు అని అనుగ్రహించారట. ఆమె అదే విధంగా తన రూపాన్ని పొందటానికి ఏకాదశి వ్రతాన్ని ఆచరించింది. తను తెలిసి చేసేది తప్పని తెలుస్తున్నప్పటికీ కూడా ఇంద్రుడి ఆజ్ఞానుసారం చేయవలసి వచ్చింది కాబట్టి ఆ పాపం అనేది తొలగిపోయి ఆమె తిరిగి తన రూపాన్ని పొందగలిగిందనమాట. ఈ విధంగా పాపాలను తొలగించే ఏకాదశి కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఉపవాస దీక్షను అనుసరించి భగవంతుణ్ణి ప్రార్థించటం వలన పుణ్యలోకాలు పొందుతారన్నమాట. పాపాలు తొలగిపోతాయి. అలాగే ఏకాదశి రోజు ఏదైనా దగ్గరలోని మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి 11 గోమతి చక్రాలు 3 ఏకాక్షి కొబ్బరికాయలను సమర్పించాలట. అంటే ఒకే ఒంటి కన్ను లాగా ఉంటుంది కదండి కొబ్బరికాయ, అలాంటి కొబ్బరికాయలు గోమతి చక్రాలు ఇవి బయట స్టోర్లలో అవైలబుల్ ఉంటాయి. అవి తీసుకొని వెళ్ళి గుడికి వెళ్ళి మనతో పాటు తీసుకెళ్ళి అక్కడ గుడిలో ఒక పసుపు గుడ్డలో కట్టి ఉంచాలి. అక్కడే కట్టుకొని అక్కడే పసుపు కుంకుమ పెట్టుకొని భగవంతునికి దండం పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి ఇంటిలో ఈశాన్య మూలంలో కానీ ఈశాన్య మూల కాకపోతే ఎక్కడైనా డబ్బు దాచే ప్రదేశంలో కానీ ఆఫీసుల్లో కానీ పెడితే గనక సర్వజన ఆకర్షణ ఉంటుందట. మరియు అలా చేయడం వలన లక్ష్మీనారాయణ ఆశీర్వాదం అనేది మనపై ఉండటం వలన ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధిస్తారట. ఆర్థికంగా అనే కాదండి, ఉద్యోగ వ్యాపారాలు అన్నీ కూడా బాగా కలిసి వస్తాయట. సో ఇది ఒక పద్ధతి అంటున్నారు. ఆ విధంగా పాటించి మనము ఆ మహావిష్ణువి అనుగ్రహం పొందుతాము. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.